ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృప అందరికీ తోడై ఉండును కాక. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు ఎంతగానో తన బలమైన కృప చేత మనల్ని నడిపించినై ఉన్నారు. ప్రతిరోజు చాలా అద్భుతంగా దేవుడు మనందరితో మాట్లాడుతూ మనలందరినీ చాలా చక్కగా నడిపిస్తున్నారు. అనేకమైన విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. సమాధానం, సంతోషం, నెమ్మదిని మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మనము మన జీవితాల్లో ఇంతగా మరి తన కృపలో వర్తిలింపబడడం మనం చూస్తున్నామంటే కేవలం దేవుడే కారణం కదండి. ఆయనతో ఉన్నప్పుడే సమస్తము సాధ్యము. ఆమె మరి ఈ ఉదయకాల సమయంలో ప్రతిరోజు లాగానే దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నారు, నా కృప నీకు చాలును, బలహీనతలో నేను నీకు బలమైన శక్తినిస్తారని. ప్రైజ్ ది లార్డ్. చూడండి, చక్కని మాటలు. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. చూడండి, దేవుడు మనతో ఉంటే, మనము బలహీనులుగా ఉంటే చూడండి, దేవుడు తన బలమైన శక్తి మనలో నింపి మనల్ని శక్తిహీనులుగా కాదు శక్తివంతులుగా చేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని కృపను కోరుకుందామండి. దేవుని కృప మనతో ఉంటే, ఆయన సన్నిధి మనతో ఉంటే చాలు. సంతోషమే, సమాధానమే, అద్భుతమే. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడిస్తున్న వాగ్దానాన్ని చేత పట్టుకొని బలముగా ముందుకు సాగుదాం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుడే గొప్ప సహాయము చేసి మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. బాధలలో, ఇబ్బందులలో, ఇరుకులలో, కష్టాల్లో ఈ ఉదయకాల సమయంలో చాలా వేదనతో ఉండొచ్చు, కానీ దేవుడు ప్రతి బలహీనత పైన విజయం ఇచ్చే దేవుడై ఉన్నారు. తన శక్తి చేత మనల్ని నింపి శక్తివంతులుగా చేసే దేవుడై ఉన్నారు. అందుకనే దేవుని పైన ఆధారపడదాం. బలహీన సమయంలో కృంగిపోవద్దు, బలహీన సమయంలో భయపడద్దు, బలహీన సమయంలో చెదిరిపోవద్దు. ప్రతి విషయంలో మరి ప్రతి విషయాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేద్దాం. ఆయన కృప మనతో ఉంది. ఆయన కృపను మరి ఎవరు కూడా మన నుంచి విడదీయరు, మన నుంచి వేరు చేయరు, మన నుంచి మరి ఎవ్వరు కూడా మరి ఆ కృపను మరి తొలగనివ్వరు. ప్రతి విషయంలో దేవుడు మనకు తోడై ఉండి అద్భుతమైన రీతిలో సహాయం చేసే దేవుడై ఉన్నారు. బలహీనులుగా ఏ విషయంలో ఉన్నారో దేవుని కృప మనతో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఆ బలహీనతల్లోనే ఏ విషయంలో అయితే చాలా వేదన పడుతూ ఉన్నారో ఆ విషయాలను ఎత్తిపట్టి ప్రార్థిద్దాం. దేవుడు బలహీనులుగా ఉన్న మనల్ని బలపరచునే ఉన్నారు ఆయన శక్తి ద్వారా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇస్తున్న ఈ ఉదయకాల సమయంలో ఈ చక్కని వాగ్దానాన్ని చేత పట్టుకొని ముందుకు సాగుదాం. తన బలమైన సన్నిధిని అనుభవిద్దాం. తన కృప మనతో ఉందని ఎన్నడూ మర్చిపోకండి. దేవుడు సహాయం, దేవుని తోడు, దేవుని క్షేమం ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. ఆమేన్, ఆమేన్. ఆయన కృప చేతనే మనం నడిపించబడుతున్నాం కదా. ఈ రోజు నడిపిస్తున్న దేవుడు రేపటి నడిపించలేడా? రేపు నడిపిస్తున్న దేవుడు మరి కొన్ని రోజులు నడిపించలేరా? కొన్ని రోజులు ఏంటండి, ప్రతి విషయంలో సహాయం చేసే దేవుడై ఉన్నారు. మనుషులకు గ్యారంటీ లేదేమో, కానీ నిజంగా ఆయన కృప మాత్రం నిరంతరం నిలుస్తుందండి. ఆయన ఎప్పుడు మనకు తోడై ఉండే దేవుడు, సహాయం చేసే దేవుడు, మరి మనల్ని అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అద్భుతంగా మాట్లాడుతుండగా ఈ వాగ్దానాన్ని పట్టుకొని ముందుకు సాగుదాం. దేవుని కృప అందరికీ తోడై ఉంటుంది గాక. ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి ప్రార్థన చేస్తూ ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్. తండ్రి, మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, ప్రభా ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. నీ బలమైన మాటల ద్వారా మేము బ్లెస్ అవుతూ ఉన్నాం. భక్తి ప్రభా, ఇదిగోండి నీ భక్తి
శక్తి అయా, ఇదిగోండి అయా, నీ శక్తి అయా, ప్రతి విషయంలో మీ కృప, మీ కనికరం, మీ తోడు, మీ క్షేమము ఎల్లప్పుడూ మాకు అన్ని కావాలయ్యా. నిత్యము నీ కృప చేత మమ్మల్ని నడిపించండి. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే బలహీనులుగా ఉండి ప్రార్థిస్తున్నారో నీ బలమైన శక్తి చేత నింపబడును గాక. శక్తి పరిపూర్ణమగుచున్నదని మాట్లాడుతున్నావయ్యా. ప్రభువా, ఇదిగోండి అయా, నీవు ఎన్నడూ కూడా నీ బిడ్డల్ని వదిలిపెట్టే దేవుడో కాదు, త్రోసి వేసే దేవుడో కాదు అయా. నిత్యము గొప్ప రీతిలో అయా, ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడవై ఉన్నావు. ప్రతి విషయంలో క్షేమము కలుగును గాక, కృప కలుగును గాక, దీవించబడుదురు గాక అని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో అయా, ఇదిగోండి అద్భుతం జరిగించండి. ఇంకను బలవంతులుగా అయా, ఇదిగో నడిపించమని వేడుకుంటున్నాం. మా ప్రియులు ఎలాంటి నిరుత్సాహ స్థితిలో ఉండి వాగ్దానాన్ని చూస్తున్నారు. ఉదయకాల సమయంలో నీ బలమైన శక్తిని కుమ్మరిస్తూ అయా, ఇదిగోండి నీ బలమైన కృప చేత నింపమని అందరిని బ్లెస్ చేయమని వేడుకున్నాం. చేసిన పనులలో, ప్రయత్నాల్లో క్షేమం కలుగును గాక. ఇంక నిరుత్సాహపడడానికి వీల్లేదు, దిగులు పడడానికి వీల్లేదు, భయపడడానికి వీల్లేదు. నీ కృప మాతో ఉన్న తర్వాత అయ్యా సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో అయా, మా పిల్లలందరికీ మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక. నీ బలమైన ప్రసన్నత ఉంచండి. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్నారో వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుకు కుమ్మరిస్తూ అందరినీ ప్రత్యేకంగా బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.